నువ్వు గ్రేట్ మనోహరి. ఆ మంగళ దగ్గర నుంచి ఈ బాంబ్ బాక్స్ తీసుకొని వేరే దగ్గర పెట్టేసి ఎవ్వరికి తెలియకుండా మళ్ళీ తీసుకొని వస్తున్నావు. నువ్వు చాలా గ్రేట్. పొగిడింది చాలే గాని ఈ పాటికి అందరూ నిద్రపోతుంటారు. మనం త్వరగా వెళ్ళి ఈ బాంబుని ఆ చైర్ కింద ఫిక్స్ చేద్దాం. ఇంకొకసారి ఆలోచించు మనోహరి. ఒక్క ప్రాణం తీయటం కోసం అంతమందిని చంపాలంటావా? ఇంత దాకా వచ్చాక వెనకడుగు వేసే ప్రసక్తే లేచంబా. ఎంతమంది పోయినా సరే నేను అనుకున్న పని నెరవేరాల్సిందే. ఏదైనా తేడా జరిగి నువ్వు దొరికితే మాత్రం నన్ను ఇరికించకే. ఏ తేడా రాకూడదని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను నేను. లేట్ చేయకుండా పదా. మనోహరి రాతోడు ఇటే వస్తున్నాడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఇందాక డిన్నర్ చేసాం కదా, జస్ట్ వాకింగ్ చేసి వస్తున్నాను. అవును, ఈ టైంలో క్యారియర్ తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సారు కోసం 2 గెస్టులు వచ్చారు కదా. ఎవరు? బాంబ్ స్క్వాడా? వాళ్ళు బాంబు స్క్వాడ్ అని మీకెలా తెలుసు? అది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాను. అమర్ ఏదో బాంబు కోసం వెతుకుతున్నాడని అందరికీ తెలుసు కదా. సారు బాంబు గురించి వెతుకుతున్నానని మీడియాలో ఎక్కడ చెప్పలేదే. రాథోడ్, ఏంటి నీ డౌట్? ఒక ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో ఉంటున్నాను ఆ మాత్రం తెలుసుకోలేనా? రాథోడ్, ఈ భోజనం ఆ బాంబ్ స్క్వాడ్స్ కోసమేనా? వాళ్ళు ఇంకా వెళ్ళలేదా? ఇంట్లో బాంబు దొరకలేదు కదా? ఇంట్లో బాంబు దొరకలేదని మీకెలా తెలుసు? ఇంట్లో బాంబు ఉంటే ఈ పాటికే ఊరంతా తెలిసేది కదా రాథోడ్. పెద్ద సిబిఐ ఆఫీసర్ లాగా నువ్వు క్వశ్చన్స్ చేస్తున్నావు. నేను సిబిఐ ఆఫీసర్ని కాకపోయినా వచ్చింది రియల్ బాంబు స్క్వాడ్ వాళ్ళే. వాళ్ళు రేపు ఫంక్షన్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటారు. బాంబు ఎక్కడున్నా కనిపెడతారు ఖచ్చితంగా.